హాయ్ అందరికీ, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనము చేపలతో పిట్టు చేసుకుందాం. ఇట్లా సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దాన్ని కలిపి ఆ చేపలన్నిటికీ మనం అప్లై చేసుకుందాం. అలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఆ చేపల మొత్తానికి కూడా మనము అంతా అట్లాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుంటాము. అందులో మనము ఇడ్లీ పెట్టుకుంటాం కదండి, ఆ పాత్ర ఫస్ట్ది అన్నమాట, కింద నుంచి ఫస్ట్ది. అట్లా ఆయిల్ వేసుకొని ఆ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని అట్లా ఆయిల్ వేసి ఆయిల్ అంతా దానికి అప్లై చేసిన తర్వాత మనం పట్టించినటువంటి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కదా, ఆ చేపలన్నీ అందులో వేసుకుంటాం. దానిపైన కొంచెం ఆయిల్ వేస్తే ఒకదానికొకటి అట్లా అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం. అది పెట్టుకున్నాం కదా, అట్లా కొంచెం సిమ్లో కాదు, కొంచెం సెమీ సిమ్లో ఉడికించుకుంటాం. ఆలోపు మనం మసాలా తయారు చేసుకుంటాం. రండి. టమోటా, ఆనియన్స్, ధనియాలు, అనాస పువ్వు, జాపత్రి, కొంచెం అంత లవంగాలు, మిరియాలు అలా తీసుకొని మిక్సీ గిన్నె తీసుకుంటాం. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఇంట్లో ఉంటుంది కదా, అది ధనియాలు, అక్కడ చూపించినటువన్నీ కూడా మనం అందులో వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్టు నేను 1 స్పూన్ వేసాను. అందులో కొంచెం 1 స్పూన్ మళ్ళీ కలుపున్నాను కదా, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపామంటే దానికి నీచు వాసన అంతగా రాదు, ఇలా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం అది ఉడికేయలేదు. అవి చూస్తే ఉడికినట్లే ఉంటుంది. అది స్పూన్ పెట్టి అలా చేయి పెడితే కాలుతుంది కదా, అందుకని స్పూన్తో అలా అని చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మనము స్టాప్ చేసుకుంటాం. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాం. చూడండి, కింద ఏం అంటుకోలేదు కదా, అవి ఇంత తీసి ఒక ప్లేట్లో వేసుకుంటాం. ఇప్పుడు అవి కాలుతున్నాయి కాబట్టి వాటిని మనం చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత అలా మనం దాన్ని మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా అలా పీసెస్ లాగా తీసుకొని అందులో ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళుని మనం డివైడ్ చేయాలి. ఆ ముళ్ళుని తీసి పక్కన పడేయాలి. అట్లా తీసుకోవాలి, బాగా వస్తుంది. అట్లా ఉడికిపెట్టి అట్లా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా, మీకు కూడా ఇష్టపడతారు. అట్లా తీసేయాలి. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసాము, పోపు దినుసులు వేస్తున్నాం. కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఎత్తి అందులో వేసి దాన్ని బాగా వేపుతాం. అట్లాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. అంటే పచ్చి వాసన బాగా పోవాలన్నమాట. అందులో ఉన్న వాటర్ కూడా, తేమ శాతం మొత్తం కూడా పోవాలి. అందుకనేసి సిమ్లో పెట్టుకొని నేను చూపిస్తాను, అట్లా నేను చూపించే విధంగా మీరు వేపుకోవాలి. లేదంటే పచ్చివాసన వస్తుందండి, మళ్ళీ యాసిడిటీ వస్తుంది, అరగదు. పచ్చివాసన పచ్చిగా ఉంటే అరగదు కదా, అందుకని మసాలాన్ని మనం ఎప్పుడైనా కూడా నీట్గా బాగా వేపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం సిమ్లో చేస్తున్నాం కదా, అందుకనేసి టైం పడుతుంది. అదే చూడండి, వాటర్ బబుల్స్ అంతా వచ్చేస్తున్నాయి కదా, అట్లా దగ్గరికి వస్తుంది అన్నమాట. అంత దగ్గరికి వస్తుంది. మనం వేసినప్పుడు చాలా లూజుగా ఉండింది కదా, చూడండి అట్లా వస్తుంది. స్టవ్ సిమ్లోనే ఉంటుంది. ఇప్పుడు అందులో మనం పసుపు వేసుకుంటాం, కారం వేసుకుంటాం,
కలుపుకుంటాం. సాల్ట్ వేసినాం కదా, అందులో వేసినాము. ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం కొంచెం మనం రుచికి సరిపోయినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఎంత పడితే అంత కాదండి, మన టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ని చూసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అలా ముళ్ళు పక్కకు తీసి పెట్టి పిట్టు అంతా తయారు చేసుకున్నాం కదా, అదంతా మనం చేతితో అలా స్మాష్ చేస్తూ వేయాలన్నమాట. అట్లా సిమ్లోనే అదంతా కూడా మనం కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. అట్లా ఆ విధంగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా దానికి పట్టే విధంగా మనము దాన్ని బాగా అట్లా హీట్ చేసుకుంటూ అలా వార్చుకోవాలి. అట్లా అట్లా తిప్పుకుంటూ మార్చుకోవాలి. బాగా మసాలా అంతా కూడా ఆ చేపలకి అంతా పట్టుకోవాలి. అలా ముద్దలాగా వచ్చింది కదా, సిమ్లో పెట్టేసి అలా లిడ్ పెట్టేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అలా వస్తుంది అన్నమాట. స్పూన్తో చూడు, స్నాక్స్ లాగా కూడా పిల్లలు తినేస్తారన్నమాట. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.